ఒకసారి ఊరి నుండి దారి తప్పి మేక అడవిలోకి వచ్చే. అడవిలో పచ్చని ఆకులు చూసి మేకకు పట్టనంత సంబరముగా ఆడే. ఆహా, ఎంత బాగుంది! అంత పచ్చగడ్డే. ఇదేమిటి, మనుషులు అడవి అంటే నన్ను భయపెడతారు? ఓహ్, ఇదేమిటి, ఏమైనను అక్కడకు వెళ్ళి ఉంటా. కొద్దిసేపటికి గుహ నుంచి వెళ్ళిన సింహం అక్కడికి వచ్చే. నా గుహలో ఎంత ధైర్యం ఉంటే వేరొకరు వెళతారా? ఇది ఏమి జంతువు? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. లోపలి ఉన్న రూపం చూసి సింహంకు భయం వేసే. దూరంగా నిలుచుంటా. ఎవరు నా గుహలో ఉన్నది? ఏమైనను కాని ఒక ఉపాయం చేయాలి. అది అడుగుటకు నీవెవరు? ఎవరు నన్ను ఇంతవరకు అడగలేదు. అప్పుడు లోపల ఉన్నది చిన్న జంతువే. నేను అడవికి రాజును, సింహం. నా గుహ నుంచి త్వరగా వెళ్ళిపో. నీవేనా అడవికి రాజునని స్వయంగా పాలిస్తున్న సింహానివి? నీవు రాజువైతే నేను చక్రవర్తిని. అన్ని అడవులకు రాజును నేనే. నీ కొరకే నేను చూస్తూ ఉంటిని. ఈ విధంగా అడుగగా సింహం తిరిగి వెళ్ళిపోయే. నేను పారిపోవటాన్ని ఒక నక్క చూసే. ఎందుకు పారిపోవచున్నదని నక్క సింహం వెనకే వెళ్ళే. రాజుగారు, అక్కడే నిలవండి. అంత పరవశమై పరిగెత్తుట కారణం ఏమిటి? నిన్ను చూచుట మంచిది అయ్యింది. నీవు చక్రవర్తిని చూసావా? చక్రవర్తినా? అవును, అక్కడ ఒక జంతువు నా గుహలో కూర్చుంది. ఇక ఈ అడవికి రక్షణ లేదు. రాజు లేని అడవిని చూచుచున్నాను. ఈ సింహానికి ఆవేశమే ఉంది, తెలివి మాత్రం లేదు. ప్రభో, అక్కడ ఉన్నది ఎవరో గమనించకుండా. వాస్తవం మీకు తెలియదు, నేను చూసి వస్తా. చాలా ధైర్యశాలివే, వెళ్ళి చూసిరా మూర్గుడా. నక్క పరుగెత్తుకుంటూ గుహ దగ్గరకు వెళ్ళే. బయట ఉన్న కాలి గుర్తులు చూసి ఇప్పుడే పట్టుకుంటా. ప్రభు, అక్కడ గుహలో ఉన్నది మేకయే. మేక? అది నీకు ఎట్లా తెలుసు? నేను గ్రామంలో ఎన్నో వాటిని మాయ చేసి తింటిని. అక్కడికి ధైర్యంగా వచ్చారంటే భయం తీరుస్తా. నన్ను నమ్మితే చాలు. అడవికి రాజునైన నేను ఒక నక్క సహాయం తీసుకోవాలా? ఛే! ప్రభు, నా తోకతో మీ తోకకు ముడివేసేదా? ఆ జంతువు తినాలి అనుకుంటే ముందు నన్నే తింటుంది. ముందు అక్కడికి పోదాము. అక్కడే తోకలు ముడివేసుకుని సింహం, నక్క గుహ దగ్గరకు వస్తూ ఉండే.
నక్కను సింహమును ఒక్కటిగా చూసిన మేక ఆశ్చర్యమయ్యే. వాటి తోకలు కట్టుకుని ఉండుట చూసి మేకకు అర్థమయ్యే. ఓహో, ఈ నక్క ధైర్యం వల్ల సింహం తిరిగి వచ్చింది. ఇప్పుడే చెప్తా దానికి. ఎప్పుడు వచ్చారు చక్రవర్తి గారు? కొంచెం సేపు అయినది మిత్రమా, నిన్ను చూచుటకు వేచి ఉన్నా. అది సరేను, సింహాన్ని కూడా తీసుకువచ్చావా? అది చాలు. ఏరా మూర్ఖుడా, నిన్ను చాలనుకుంటే మేక ఒక్క సింహాన్ని తినమని నీ రాజునే నీ వెంట తెచ్చావా? ఎందుకు తెచ్చావు నన్ను? ఆ జిత్తుల మారిని ఇక్కడికి పంపు. ఇదిగో నేనే అక్కడికి వస్తున్నాను. ఇది విన్నంత సింహం భయంతో తిరిగి చూడకుండా పరిగెత్తే. నక్క పని అయిపోయే, మాట్లాడలేక. వేటగాడు పెట్టిన బోనులో పడ్డది ఒక చిరుత. హా, వీడిని పట్టుకుని కాపాడుకోవాలి. ఇది ఏమి చిత్రం? చిరుత ప్రార్థిస్తుంది. ఓ మనిషి, నీకు దేవుడి నుంచి ఒక సందేశం వచ్చింది, స్వీకరింపు. దేవుడి నుంచి సందేశమా? అవును, నాకు దేవుడితో మాట్లాడే శక్తి ఉంది. ఒక సాధువైన మనిషి నన్ను వెతుకుతూ వస్తాడు.
అతనికి భగవంతుని వరముగా సందేశం నాకు చెప్పి పంపే. ఆ మనిషివి నీవేనులే. అది ఏమిటో త్వరగా ఆ సందేశమేదో వెంటనే నాకు చెప్పు. చెప్పుటకేగా మరి, కానీ నన్ను బోను నుండి విడిపించవలే. హా, బోను తెరవాలా? బోను తెరిస్తే నీవు నన్ను తింటావు. కానీ బోను తెరవకుండా నన్ను మంత్రం చెప్పొద్దు అనెను. చేసేది లేక మనిషి బోను తెరిచే. ఏమా సందేశం? నీవు నాకు ఆహారం అగుటయే దేవుని సందేశం. బోరి దుర్మార్గుడా, నిన్ను బోను నుండి విడిపిస్తే నన్నే తింటావా? నీవు ఏమి చెప్పే పని లేదు. నీవు నాకు ఆహారము అయినా నా ఆకలి తీరు. మనిషి బతిమాలగా చిరుత ఒక ఆలోచన చేసే. సరే, మనము ముగ్గురి అభిప్రాయము అడుగుదాము. ఎవరైనా నిన్ను చంపొద్దు అని చెబితే నేను నిన్నే వదిలిపెడతా. చిరుత మనిషి కలిసి నడుస్తూ ఉండే. ఈ చిరుత నుండి త్వరగా నన్ను కాపాడు. కాపాడినందుకు నన్నే తింటాను అంటుంది. ఇది న్యాయమేనా? న్యాయం గురించి ఏమి విచారము? ఈ మనుషులు నన్నే కొట్టి బరువులు మోయిస్తూ ఉంటారు. కొట్టడం, ఎక్కటం అన్నీ చేస్తారు. అందుకే ఉపేక్షించరాదు. మీకంటే క్రూరమైన వారే లేరు. ఇతనిని తినవచ్చు. ఆ తరువాత వేరొకరి కోసం ఇద్దరు అన్వేషిస్తూ నడిచెను. చిరుత చెప్పేది న్యాయమేనుగా. మనుషులు ఎంత క్రూరమైన వారో. నా భార్యను ఒక మనిషి చంపి దాని తోలు తీసి డబ్బు సంపాదించే. ఈ మనిషిని నేనే తింటాను. వారిద్దరూ వేరొకరిని కలువ అన్వేషిస్తూ నడిచిపోయే. గ్రామీణుడి కథ వినగానే నక్కకు మనిషిపై గౌరవము అయ్యే. నీవు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు ఈ మనిషి బోను తెరిచేటప్పుడు చిరుత అక్క అక్కడికి వచ్చినదా? ఛా, విధియేగా నేనా ఇతనిని తీసుకువచ్చింది. హా, సరే. అప్పుడు ఈ మనిషి ప్రార్థించిన తరువాత కన్ను తెరవగానే చిరుత అక్కను చూశాడు. అవునా? ఛా, అసంభవం. నేను కూర్చొని ప్రార్థించుచున్నాను. సరే. చిరుత అక్కను చేరి వస్తే మరి ఇక్కడకు ఎందుకు వచ్చావు? నక్క చెప్పినది మర్యాదగా వినే. జిత్తుల మారి నక్క, ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా? ఏదో తిరకాసు ఉంది. మనము జరిగిన స్థలముకు పోదాము. సరే, పోదాము. చిరుత, నక్క, గ్రామీణుడు ముగ్గురు కలిసి ఆ చోటుకు వచ్చే. ఇక్కడ నేను చూస్తున్నాను. ఎక్కడ జరిగింది? ఈ మనిషితో కలిసి వెళ్ళు. చిరుతక్క, ఎక్కడ ప్రార్థిస్తున్నావో అక్కడికి వెళ్ళి చెప్పు. ఓ, ఈ మూర్ఖుడికి ఎన్నిసార్లు చెప్పాలో. నేను నిన్ను తీసుకువచ్చా చూడు. అది ఎక్కడా? చిరుతక్క, బోను ఎక్కడ ఉంది? ఓ, ఇదో పెద్ద గాడిద. రా, ఇదిగో ఇక్కడే. అర్థమైందా? సరే, ఒప్పుకున్నా.
నీవు కూడా వెళ్ళు, నేను చూస్తాను నీవు ఎట్లా తెరిచావో చూపు. ఇట్లాగే ఉన్నది, తెరిచాను. ఒరే మనిషి, నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. వేగంగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. గ్రామీణుడు నక్క మాట విని వెంటనే పరిగెత్తిపోయి, చిరుతక్క ఇంకా బాగా ప్రార్థిస్తూ ఉండు. ಅಡವಿಲು ಗಾಲಿಗೆ ಯಾಕೋಯಗಿರಿ ವಾನದೊರೆಗೆ ಅಡವಿ ಬನ್ನಿ ಅಡವಿಲು ಗಾಲಿಗೆ ಯಾಕೋಯಗಿರಿ ವಾನದೊರೆಗೆ ಅಡವಿ ಬನ್ನಿ చేదిలో ఆగే ఎగిరిపోయే మట్టి ఏనుగు వానకు కరిగి చేదిలో ఆగే ఎగిరిపోయే మట్టి ఏనుగు వానకు కరిగి చేదిలో ఆగే ఎగిరిపోయే మట్టి ఏనుగు వానకు కరిగి. ఒక పూజారి అడవిదారి గుండా తన గ్రామానికి వెళుతూ ఉండగా ఒక చిరుత అడ్డగించే. కానీ చిరుతకు పూజారి దయ కావాలి. పెద్ద తాతగారు ఎక్కడికి పోతున్నారు? చూడమ్మా, అయ్యగారు ఒక కళ్యాణానికి పోయి ఈ దారిన వస్తున్నారు. కళ్యాణమా? తాతగారు అంటే ఏంటి? ఆడ మగ కలిసి జీవించుటకు చేసేది కళ్యాణము. ఓహో, అదంటారా? చూడండి అయ్యగారు, నాకు కూడా కళ్యాణము చెయ్యాలి. దీని నుండి కాపాడుకొనుటకు ఏదో ఒక ఉపాయం చెయ్యాలి. సరే, నీవు 2 రోజుల తరువాత మా ఇంటికి రా. ఒక అందమైన చిరుతను చూసి నేను నీకు పెళ్లి చేస్తా. పూజారి వెంటనే ఇంటికి వెళ్ళి తన మిత్రులైన గ్రామీణులను పిలిచి అందరూ ఒక చోట చేరి చిరుత రాక కోసం వేచే.
అయ్యగారు, అయ్యగారు, నేను వచ్చాను. కాని పూజారి ఎంతో భయంతో ఇంటి నుండి రావటానికి సుముఖంగా లేడు. నీవు వచ్చావా? కళ్యాణం చెయ్యటానికి నేను కొన్ని మంత్రాలు చదువుతూ ఉన్నా. బయట ఉన్న బోను దగ్గరకు వెళ్ళి బోను తెరిచి లోపల పడుకో. ఇది కళ్యాణంలో ఒక భాగం. అలాగే అయ్యగారు, ఇప్పుడే వెళ్ళి బోనులో కూర్చుంటా. ఓహ్, కళ్యాణం చేసుకోవాలంటే ఇంత కష్టపడాలని నేను అనుకోలే. అయ్యో అయ్యో అయ్యో, నాకు కళ్యాణం వద్దే వద్దు. నేను ఇప్పుడే చస్తా. అయ్యో, రక్షించండి. ఇదేదో నాలాగే ఉంది చిరుదే. రక్షిస్తే పోలే. నీవు నన్ను కాపాడినందుకు నిన్ను పెళ్లి చేసుకుంటా. చాలా బాగుంది. నాకు ఇష్టమే. నాకు సంతోషమయ్యే. అంతా పూజారి గారి వల్లే, మంత్రం చెప్పుట వల్లే జరిగినది. వారందరూ తీసుకొచ్చి వేయుట వల్లే నీవు దొరికావు. మనము వెళ్ళి అయ్యగారి ఆశీర్వాదము తీసుకుందాము. అయ్యగారు, అయ్యగారు, అయ్యో, ఈ చిరుద చావలేదా? నన్ను పట్టుకొన తిరిగి వేరొక దానిని తీసుకొచ్చింది. అయ్యగారు, అయ్యగారు, త్వరగా బయటకు రండి. అయ్యగారి అనుగ్రహం వల్ల నాకు కళ్యాణం జరిగింది. నేను అమ్మాయితో వచ్చి ఉన్నాను. అయ్యగారు మమ్ములను ఆశీర్వదించవలే. అయ్యగారికి ఏమీ బాగలేదు. నాకు చాలా సంతోషమయ్యే. నా యొక్క అనుగ్రహం ఎప్పుడు నీకుంటుంది. దక్షిణ పెట్టేసి వెళ్ళండి. ఓహ్ దేవుడా, రక్షించావు. నా ప్రాణం పోయి వచ్చింది. పండునే దర్జీచే ఏనుగుకేగా, బండరాయిని నిట్టేను ఏనుగేగా. పండునే దర్జీచే ఏనుగుకేగా, బండరాయిని నిట్టేను ఏనుగేగా. చెరువులలో స్థానమాడు ఏనుగేగా, నల్లదైన చురుగుగుండు ఏనుగేగా. పండిన దర్జీచే ఏనుగేగా, బండ
స్నానం చేయపోవు సమయం వెళ్ళెదరి పక్కనున్న దర్జీ కడ నిలుచు తానమడు స్నానం చేయపోవు సమయం వెళ్ళెదరి పక్కనున్న దర్జీ కడ నిలుచు తొండముచుబ దర్జీవాడు పండు నిచ్చు పండు తింటూ మెల్లగానే చెరువు చేరు పండు పండిన దర్జీ చేనుగేగా బండరాయిని నిట్టేను ఏనుగేగా బం 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 ఒకరోజు దర్జీవాణి ముందు నిలిచే పండు కోసం వేచి నిలిచి తొండము చాపే ఒకరోజు దర్జీవాణి ముందు నిలిచే పండు కోసం వేచి నిలిచి తొండము చాపే తొండమునే సూదితోనే దర్జీ పొడిచే ఏనుగుకు సూది కుచ్చ నొప్పి కలిగే తిరిగిపోవం స్థానమడి వెళ్ళు సమయం తొండముదో నీతినే తీసుకొచ్చే తిరిగిపోవం స్థానమడి వెళ్ళు సమయం తొండముదో నీతినే తీసుకొచ్చే దర్జీవాణి ముఖముపై నీళ్లు చెల్లనే దర్జీవాణి బుద్ధికి పాడు నేర్పిరే పండు పండిన దర్జీ ఏనుగేగా బండరాయిని నిట్టేను ఏనుగేగా చెరువులలో స్థానమాడు ఏనుగేగా నల్లదైన చురుగుగుండు ఏనుగేగా. ఒక ఊరి గ్రామంలో వయసైన భార్యాభర్తలు నివసిస్తూ ఉండే గుండయ్య గుండమ్మ. బాగా చలిగా ఉంది. గిన్నెలోనిది కాస్త తింటుంది. గుండమ్మ ఉదయాన్నే మేల్కొని ఈరోజు నేతి అప్పాలు చేయాలి. గుండమ్మకు ఓపిక లేదు. ఈశ్వరా, కూర్చుంటే లేవలేను, ఏమిటి కర్మ. ఏమి, వారు చేసిన నేతి అప్పాలు ఉన్నాయిగా, తిని అక్కడికి పోదాము. ఏమైనా ఇద్దరికీ ఉన్నాయిగా. ఈశ్వరా, 2 నేతి అప్పాలా? ఎవరు తిందాము? చాలా ఉన్నట్లుగా లేవే. నాకొక అప్పం ఉంటే చాలు. ఏమిటే? కావాల్సిన వస్తువులు మా ఇంటికి వెళ్ళి తెస్తా. నీవు అడవికి వెళ్ళి ఎండు కట్టెలు తీసుకురా. నీవు వెళ్ళి వస్తువులు తీసుకురా. నీవు రాగా ఇద్దరము కలిసి పోదాము. అప్పుడే గుండమ్మ వాళ్ళింటికి వెళ్ళి బియ్యము, చక్కెర, నెయ్యి తీసుకువచ్చింది. గుండయ్య గుండమ్మ ఇద్దరు కలిసి పుల్లెల కోసం అడవికి వెళ్ళే. కనపడిన పుల్లెలు అన్నిటినీ 2 పెద్ద మోపులుగా కట్టిపెట్టే. ఈ కట్టెలు పెట్టుకో. ఇవి చాలాగా ఉన్నవి. వీటితో 100 అప్పాలు చేయవచ్చు. నాకు నేతి అప్పాలు తినాలని కోరిక ఉంది. అవును, ఇప్పుడు నీకు నీ తల మీద ఈ కట్టను ఎవరు ఎత్తుతారు? అయ్యో, కాపాడండి. ఏ, భయపడద్దు. మీరు మాట్లాడినది నేను విన్నాను. ఈ కట్టెలను నేను ఎత్తుతా, కానీ నాకు 10 నేతి అప్పాలు ఇవ్వాలి. ఏమీ చేసేది లేక పులి చెప్పిన దానికి ఒప్పుకొనే. అక్కడ నుంచి గుండయ్య గుండమ్మ త్వరగా ఇంటికి వచ్చే.
ఒక చిన్న గిన్నెలో గుండమ్మ బియ్యపు పిండి, చక్కెర, పండులు, కొద్దిగా నేతిని కలిపి నేతి అప్పాలు చేసే. ఆహా, 16 నేతి అప్పాలు, 10 పులికి. మనకు ఉన్నవి 6 3 నాకు, 3 నీకు. 3 చాలా బాగున్నాయి. ఇంకా 2 కూడా తింటాను. పులికి ఉన్నాయిగా నేతి అప్పాలు. నేతి అప్పాలు తిన్న తరువాత గుండమ్మ, గుండయ్య లేట్లో ఉన్న మిగిలిన వాటిపై కన్ను పడే. ఇక 6 మిగిలి ఉన్నవి. పులి వచ్చి అడిగినప్పుడు 2 నేతి అప్పాలు చాలు. హా, అది చాలు, అది చాలు. ఇక 2 మిగిలినవి. అది చాలు వచ్చే పులికి. కాని గుండమ్మ ప్లేట్లో ఉన్న 2 ఒకటి తినే. మిగిలి ఉన్న ఆ ఒక్కటి కూడా గుండయ్య తినే. రాత్రి సమయం అయ్యే. గుండయ్య, గుండమ్మకు భయము అయ్యే. పులి వస్తే మనము ఏమి చెయ్యాలి? భయపడవద్దు, పులి మనల్ని చూసి పారిపోతుంది. రాత్రి అవగా పులి వచ్చే. ఏయ్, ఇక్కడ ఎవరు లేరా? ఎక్కడా నా నేతి అప్పాలు? దిగిరా బయటకు. నన్ను చూసి రావట్లేదా? నేను ఇప్పుడే వచ్చి చూస్తాను. అయ్యో, అహంకారమేగా. తలుపు తీసి నెట్టి వేశారు. అయ్యో, నీళ్ళు, నీళ్ళు, నాకు దాహం. అయ్యో, పాము. ఏమే, మన ఉపాయం ఫలించే. పులి బావిలో పడ్డదే. బావిలో పడ్డ పులిని చూడబోవా గుండయ్య, గుండమ్మ జారి పడ్డారు. కాని బావి దగ్గర పడి ఉన్న నూనె మీద కాలు వేసి గుండయ్య, గుండమ్మ బావిలో పడ్డారు. అయ్యో, కాపాడండి, అయ్యో. చూసారుగా, వారు తీసిన గోతిలో వారే పడతారు.